In this video, we are going to see the electric charges and fields regarding lesson. So, which is in the second year. Okay. So, in that, first of all, let me check you. First of all, see this. This is the laddu. So, why it is bounded? ఇది ఇలాగే ఎందుకుంది? నేను కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? జస్ట్ ఇఫ్ ఐ క్రష్ ఇట్, నౌ it is shaped out, right? It can change its a shape because before that it was bounded. When I apply some force, it has changed its a shape. The same way, electrostatic force is a very basic force, one among the four fundamental forces. ఈ యూనివర్స్ మొత్తంలో మనం ఎన్ని ఫోర్సెస్ గురించి స్టడీ చేసినా ఆ ఫోర్సెస్ అన్నీ కూడా బేసిక్గా ఉన్న ఒక 4 ఫోర్సెస్కి క్లాసిఫై అయి ఉంటాయి. అందులో ఒకటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. నెంబర్ 1 గ్రావిటేషనల్ ఫోర్స్, ఒకటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. దీస్ 4 ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్. ఇక మిగతా ఏ ఫోర్సెస్ మాట్లాడినా ఈ 4లోంచి ఏదో ఒక దాంట్లోనికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఆ లడ్డు ఎలా బౌండ్ అయింది, ఈ విశ్వం, ఈ ప్రపంచం, ఈ లోకం అంతట్లో అన్నీ వాటి క్రమంలో తిరుగుతూ ఉన్నాయి. సో అండ్ అవి కొన్ని రిజిడ్గా ఉన్నాయి, కొన్ని గ్యాసియస్గా ఉన్నాయి, కొన్ని లిక్విడ్గా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ దీస్ ఆల్ సబ్స్టాన్సెస్ ఆర్ ఆల్ మ్యాటర్ ఈజ్ మేడ్ ఆఫ్ వాట్? సో మీకు తెలుసు, దాన్ని ఇంకా చిన్న పీసెస్ చేస్తూ పోతే మినిమం అప్ టు నౌ వాట్ ఎవర్ వీ గెట్ ద ఐడియా ఈజ్ వీ కెన్ సే ఆటమ్. ఆటంలో మళ్ళీ ఏముంది అంటే ఛార్జెస్ ఉన్నాయి అంటున్నాం. ఆలోచించండి, ఆ ఆటంలో ఉన్న ఛార్జెస్, ఒకవేళ మనకు తెలిసిన ఐడియా ఏంటంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. అని మీన్స్ ఇఫ్ యూ గివ్ మోర్ ఫోర్స్, మోర్ యాక్సలరేషన్ కెన్ బి దేర్. ఒకవేళ ఫోర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. అంటే ఈ స్క్వేర్ డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటే ఫోర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అండ్ దట్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షన్, రెడ్యూస్ అవుతుంది. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఫోర్స్ ఈజ్ directly proportional to the acceleration, right? Here force is inversely proportional to the square of the distance. ఇలాంటి ఒక ఫోర్స్, ఆ బేసిక్ ఫోర్స్లో ఒకటి ఏంటి అంటే యాక్చువల్లీ రెండు కూడా అలాగే ఉన్నాయి, గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్. బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ రిలేషన్ లైక్ దిస్, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. బట్ క్వశ్చన్ ఈజ్, ఈ ఫోర్స్ నేచర్కి, గ్రావిటేషనల్ ఫోర్స్కి, అంటే ఫండమెంటల్ ఫోర్సెస్లో ఉన్న రెండిటికి ఆ డిఫరెన్సెస్ మనకు అర్థం కావాలి. అలాంటి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా అట్రాక్టింగ్ ఫోర్స్, రెపెల్లింగ్ అనేది అసలు లేదు. సో వాట్ ఎవర్ వీ డ్రాప్ హియర్, జస్ట్ ఇట్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్, సో టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది మాస్ యాక్చువల్లీ టు సే. సో అలా ఈ విశ్వంలో ఎన్ని మాసెస్ కూడా ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేస్తున్నాయి, అది డిఫరెంట్ కేస్. అయితే ఇప్పుడు ఉన్న కేసు ఏంటంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది నేచర్ ఎలా ఉంది అనే దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటే, ఒకవేళ లెట్ us say ఇఫ్ ఇట్ ఈస్ లైక్ గ్రావిటేషన్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఉంటే ఈ విశ్వం ఏమైండేదంటే ఒక ముద్ద అయిపోయి ఉండేది. లైక్ ఆ లడ్డులాగా విశ్వం అంతా కూడా ఒక పీస్ లాగా అయిపోయి ఉండేది, జస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఒకవేళ ఆ ఫోర్స్ రిపెల్ అయి ఉంటే ఏమైండేది, లైక్ ఆల్ పీసెస్ ఆర్ గోయింగ్ టు బి జస్ట్ రిపెల్లింగ్, బ్రేక్, ద బ్లో అప్ అయిండేది. అలా పేలినట్టు అన్నీ కూడా దూరంగా చెదిరిపోయి ఉండేవి. మరి ఆ రెండు జరగకుండా ఏముంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకవేళ ఆ ఫోర్స్ అట్రాక్టివ్ అండ్ రిపెల్లివ్, సో ఈ రెండు రిపల్షన్లో, అట్రాక్షన్లో, రెండిట్లో ఉంటే ఏముండేది ఆ ఛార్జెస్కి? డెఫినెట్లీ అది ఒక బ్యాలెన్స్గా ఉండేది. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామో, ఇప్పుడు యూనివర్స్ ఎలా ఉండడం చూస్తున్నామో
అలా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్ట్ అయిన యూనివర్స్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది, ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ చార్జ్ కైండ్స్. ఒక యాటమ్ ఉంది అని మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆ యాటంలో న్యూక్లియస్ అండ్ ఆర్బిట్స్, వీటిలో ఏమి ఇమాజిన్ చేస్తున్నామంటే ఇక్కడ ప్రోటాన్ ఉంది అండ్ న్యూట్రాన్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. సో దిస్ ఈస్ ఇన్ నేచర్ ఇట్ ఈస్ అ నెగటివ్, ఇన్ నేచర్ ప్రోటాన్ ఈజ్ అ పాజిటివ్. సో దీస్ టూ ఆర్ opposite in nature. So that is why these two are attracting each other. Then with this that bounding is possible. Every substance is like bounding up to its force influence. So అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆటమ్స్, ఇలాంటి ఆటమ్స్ నెంబర్ ఆఫ్ కలిస్తే మళ్ళీ ఏమవుతుంది, మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. So atom is there. So from atom what you can say, molecules are forming. From the molecules what you can say some substances are forming. Right, like this it is one another. In this how it is bounded. Okay, కొన్ని ఆటమ్స్ కలిసి మాలిక్యూల్ ఫామ్ అయింది అనుకుందాం. లెట్ us say H2O, వాటర్, H2O. So what you can say here, hydrogen is there, oxygen is there. Hydrogen atoms are there and oxygen atoms are there. Okay, so when these two are mixed, when these two are in separate, actually H2 is separate and oxygen is separate. When these two are separately existed, we are saying these two are individually like atoms. These atoms have formed what? It has formed molecule. So this number of molecules, like that number of molecules, ఈ molecules ఫామ్, అలాంటి moleculesతో ఇంకేం ఫామ్ అవుతుంది, ఒక సబ్స్టాన్స్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి కేసులో కూడా ఆటమ్ ఉన్న దగ్గర ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది ఒకదానికొకటి అని చూసాం. అలా మాలిక్యూల్స్ ఫామ్ అయినప్పుడు కూడా, హైడ్రోజన్ ఆక్సిజన్ మిక్స్ అయినప్పుడు కూడా ఫోర్సెస్ ఆర్ ఇన్ బ్యాలెన్స్. ఇఫ్ దే ఆర్ అన్బ్యాలెన్స్, లైక్ attraction means very packing. If it is a repelling, blasting, either of these can happen, but it is not happening like that. Why? Because the forces are in balance. Even atoms are forming molecules, and molecules forming substance, then also the forces are in balance. So that force is very important to know. And it is, we are talking electric charges. If they are at rest, see, is it moving or is it at rest, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కానీ కంప్లీట్ మన డిస్కషన్ ఏంటంటే ఈ చార్జెస్ అనేవి రెస్ట్లో ఉంటే మాత్రమే, దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఆర్ వీ కెన్ సే ఎలక్ట్రోస్టాటిక్స్. ఆర్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. Or the electricity is going to be at rest. Okay, so charges at rest ఉంటే అప్పుడు ఏమవుతుంది అనే డిస్కషన్కి మన లిమిటేషన్. సో అలాంటప్పుడు మరి అప్పుడు కూడా షాక్ కరెంట్ ఫ్లో అవుతుందా, ఇలాంటి జరుగుతుందా అంటే కొన్ని శాంపుల్ స్టాగ్నేట్ అయిన తర్వాత ఉన్నట్టుండి కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ శారీస్ కానీ సిల్క్ డ్రెస్ కానీ వేర్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఆ క్లాత్ రబ్బింగ్ అయినప్పుడు ఒక స్పార్క్స్, ఒక సౌండ్ వస్తుంది, రైట్? సో చిట్పట్ అని కొన్ని సౌండ్స్ వస్తుంది. అలాంటి ఒక సౌండ్ ఎందుకు వస్తుందంటే దేర్ ఇట్ ఈస్ అ స్టాగ్నేటెడ్ ఆర్ అక్యూములేటెడ్ ఛార్జ్ ఈజ్ గోయింగ్ టు బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. అండ్ థండర్స్ ఎప్పుడు ఒక లైట్నింగ్ వస్తుంది కదా, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి రెస్ట్లో ఉన్నప్పుడు జరిగే ఎఫెక్ట్కి అది ఒక ఎగ్జాంపుల్. ఇంకెప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు మనం సీట్
సీట్ని రబ్ అయి కొన్నిసార్లు దాన్ని టచ్ చేసినప్పుడు ఒక షాక్ అయినట్టు ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదా కార్ని కానీ ఎనీ ఆబ్జెక్ట్స్ మనం టచ్ చేసినప్పుడు ఒక చిన్న లిటిల్ షాక్ కొట్టిన ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోస్టాటిక్స్. మరి అలాంటి ఎలక్ట్రోస్టాటిక్ ఎందుకు అలా జరుగుతుంది, దాంట్లో ఇంకేమేమి ఇన్వాల్వ్ అయినాయి, ఆ డిస్కషన్ని మనం చూద్దాం. దిస్ ఈస్ జస్ట్ ఇంట్రొడక్షన్. దట్స్ వై whatever we are going to cover in it, whenever charge is going to present there, is it going to show any effect on other neighboring charges, what is its force effects, so what kind of force it is, all those we are going to discuss in the further videos. Thank you.